నమస్తే. సిద్దిపేటలోని శ్రీ చైతన్య స్కూల్లో ఏదైతే విద్యార్థులను టీచర్లు చితకబాతున్నారని ప్రస్తుతం విద్యార్థులు ఉన్నారు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. అసలు వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, ఏమైంది? మొన్న మామే వేసిర్రు, అద్దం వల్ల కొట్టినామని, గోడల మీద పేరు రాసినామని. విజయం సార్ ఏమన్నాడంటే మీద నుంచి ఎత్తేస్తా, 5th ఫ్లోర్ నుంచి ఎత్తేస్తా, నా జాబ్ పోతే పోనీ 10 సంవత్సరాలు జైల్లో కూర్చుంటా, మిమ్మల్ని కాలు చేతులు ఇరగొడతా, గ్యాస్ ఉన్న పెట్టి కాలు పెడతా అని చెప్పింది విజయం సార్. కొట్టిర్రు, ఎట్లా పడితే అట్లా ఒక టార్గెట్ చేసి కొట్టిర్రు. కొడితే ఒకరికి కొడితే మొత్తం జ్వరం వచ్చి వారం రోజులు ఇంటికన్నా ఉన్నాడు సార్. ఒక కెమిస్ట్రీ సార్ రేణాచారి, ఆయన కొడితే ఒక జ్వరం వచ్చి ఇంటికన్నా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయకముందే ఆయన కొడతాడు వచ్చి. మమ్మల్ని ఏం చేసినా టార్గెట్ వేస్తారు, ఇట్లా ఓవర్ వచ్చినా ఇట్లా చెప్తే టార్గెట్ వేస్తారు మమ్మల్ని. అగ్గిపెట్ట పెట్టి కాల పెడతాం, మీ కాలు చేతులు ఇరే చేసి నేను 16 ఏళ్ళు జైల్లోకి పోతా అది అనుకుంటా. ఏజిఎం సార్, అది అద్దాలు ఎవరి వల్ల కొట్టిరు మాకు గుర్త తెలియదు. అది చేయని తప్పు గుర్తా మమ్మల్ని అంటారు, మళ్ళీ మీరే చేసిరని మళ్ళీ మా మీదకి సీరియస్ అవుతారు, చంపుతా అని బెదిరిస్తారు. టార్చర్ చేస్తారు, మొత్తం టార్చర్ చేస్తారు. ఎవరు టార్చర్ చేస్తారు? అందరూ టీచర్స్. ఎందుకోసం టార్చర్ చేస్తారు? అది మేము చేసిన దాన్ని తప్పు మా మీద చేస్తారు, వేరే వాళ్ళు చేసింది. అన్న బయట వాళ్ళు వచ్చి మా అతన్ని ఒక ఆయన కొట్టిర్రు, అయినా కూడా అది ఇష్యూ చేసిర్రు. 4-5 days దాకా ఇష్యూ చేసిర్రు. కానీ దాని గురించి మళ్ళీ ఏమైందో ఏమన్నా అంటే మీరు అందరూ ఉండకండి పైకి వెళ్ళండి అని అన్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు. బయట వాళ్ళు పట్టించుకుంటలేరు. ప్రిన్సిపల్ సార్ ముందరనే కొట్టిర్రు. రేపు ఏమైనా చంపితే కూడా పట్టించుకున్నట్లు ఎవరు పట్టించుకోవాలి. ముందరనే కొట్టిర్రు. పైకి ఫస్ట్ రూమ్లోకి పిలిచిర్రు, కళ్ళ పట్టి గొంతు పట్టి ముక్కు పట్టి పైకి లేపి ఎత్తేసుకుంటా కొట్టిండు. ఏజిఎం సార్ పైకి పట్టి గొంతు పట్టి ముక్కు పట్టి ఎత్తేసుకుంటా కొట్టిండు. ఇప్పుడు వంగబెట్టి కొట్టినాక మళ్ళీ కోఆర్డినేటర్ సార్ వచ్చి చెంపల మీకని కొట్టిండు. గోడ మీద నువ్వే పేరు రాసిన అని కొట్టిండు. సార్ ప్రూఫ్ ఏంది సార్ అంటే హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవుతుంది అనుకుంటా అన్నాడు. ఒక్కొక్కరిని పెట్రోల్లో శాంతి పెడతా, మీ పేరెంట్స్ ఫోన్ చేస్తే ఏమన్నారు 5 ఏళ్ళు జైల్లోకి పోతా అనుకుంటా మాట్లాడిండు. ఏజిఎం సార్ కాలు మొక్కిపించిండు మళ్ళీ. సార్ ఇది అసలు ఇది నిన్న రాకిందా సార్? ఇది నిన్న రాకిందా సార్? వద్దు సార్, పిల్లల్ని రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో ఒక్కొక్కరిని లోపల తీసుకుపోయి ఇష్టారాజ్యాంగానే ఓడుతున్నారు సార్ వీళ్ళు. మేము మా పిల్లలు ఏమైనా తప్పు చేస్తామో వచ్చి మాట్లాడుతున్నారు, ఇష్టారాజ్యంగా ఓడుతున్నారు. సంగతి చెప్తా అంటుడు, మన కొడుకు చేస్తే సంస్థ కొడుకు బిల్డింగ్ మీద ఉన్న నొప్పి పిల్లల శ్రీ చైతన్య కళాశాలలో సిద్దిపేటలో విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారు, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి విద్యార్థులు రోడ్ ఎక్కిర్రు. ప్రస్తుతం విద్యార్థులతో మనం ఉన్నాం. ఏమైంది? మమ్మల్ని టార్చర్ పెడుతుర్రు, ఫుడ్ కూడా మంచిగా ఉండలేదు, ఎంతోమందికి అపెండిక్స్లు అయినాయి, అయినా వాళ్ళు పట్టించుకుంటలేరు, ఏం లేదు. ఆ ఫుడ్ అపెండిక్స్ అయినా కూడా మేము సార్ తోటి మాట్లాడి ఇట్లా ఫుడ్ మంచి లేదా అంటే వాళ్ళు పట్టించుకుంటలేరు, ఏం పట్టించుకుంటలేరు. తినడానికి ఫుడ్ మంచిగా ఉండలేదు, కడుపున వస్తుంది. ఏవైనా మంచి కర్రీలు అనమంటే మళ్ళీ అండం తినరు లేకపోతే లేదని కూడా అంటారు. అపెండిక్స్లు అవుతున్నాయి, మొత్తం ర్యాషెస్ వస్తున్నాయి, ఎలర్జీ వస్తున్నాయి, అయినా పట్టించుకోవట్లేరు. ఇంకా వాటర్ కూడా నైట్ చక్కగా రావు, తాగడానికి కూడా ఉండేవి. మళ్ళీ మేమే చెప్పుకోవాలి. విద్యార్థులకు సరిగా ఫుడ్ కరెక్ట్ పెట్టడం లేదు, మాకు అపెండిక్స్లు అయినా కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదని విద్యార్థులు చెప్తున్నారు. నీళ్లు కూడా ఉండలేవు, కానీ మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా మాకు ఇదే పరిస్థితి ఉంది, ఈ శ్రీ చైతన్య విద్యాలయంలో ఇదే ఉందని చెప్పి విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారు, మానసికంగా టార్చర్ చేస్తున్నారు. మమ్మల్ని కొట్టుకుంటా ఏమన్నా అయితే మేము చూసుకుంటాం, మేము మిమ్మల్ని పెట్రోల్ వేసి తగలబెడదాము అని ఇటు ఏజిఎం గారు మిగతా టీచర్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతారని విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏం జరిగింది ఇక్కడ? శుక్రవారం మధ్యాహ్నం రోజు పిల్లలు ఏదో అల్లరి చేసి స్కూల్లో చిన్న బండలు వలగొట్టడం అని చెప్పి జరిగిందట. నాకు సాయంత్రం రాత్రి 7 గంటల ప్రాంతంలో నరేష్ సార్ అని చెప్పి కాల్ చేస్తే నేను ఒకటే చెప్పిన, సార్ పిల్లలు తప్పు చేస్తే ఓకే, తప్పే, మా పిల్లలు తప్పు చేస్తే మేము శిక్షిస్తాము, కానీ మీరు పిల్లలు ఏమనకండి, రేపు పొద్దున ఎవరెవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ పేరెంట్స్ని పిలిపిస్తే మేము వచ్చి విషయం ఏందో తెలుసుకొని మా పిల్లలు తప్పు చేస్తే మేమే శిక్షిస్తామని చెప్పి ఫోన్లో చెప్పడం జరిగింది. మేము చెప్పింది దాన్ని పక్క పెట్టేసి సాయంత్రం రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో పిల్లల్ని ఏజిఎం వచ్చి
ఒక్కొక్కరిని సపరేట్ రూమ్లో తీసుకుపోయి ఇష్టారీతిన మా అబ్బాయిని కుర్చీ తీసుకొని వచ్చి మీద ఇట్లా పైదాకా తీసుకొచ్చి చేరి అక్కడ వారేసి వంగబెట్టి పిడిగుద్దులు గుద్దిండట. నేను అంత మంచిగా చెప్పిన సార్కు ఆయన గుద్దిండట. అలాగే ఇంకో అబ్బాయిని గొంతు పట్టి గోడకేసి గొంతు పట్టి పైకి లాబట్టి నేను చంపి 14 సంవత్సరాలు జైలు పోతా, ఏం చేస్తారో చేసుకోరి, రూమ్లో వేసి పెట్రోల్ పోసి తగలబెట్టి అంటుపెట్టి నేను 14 సంవత్సరాలు జైలు పోతా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అని చెప్పి ఈ విధంగా వీళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారండి. మొత్తము పిల్లల్ని ఒక మేము శ్రీ చైతన్య పేరు నమ్మినాం, వ్యవస్థ నమ్మి మా పిల్లలు మంచిగా బాగుపడతారు అని చెప్పి మేము డబ్బుల గురించి ఆలోచించక ఇక్కడ మేము పిల్లల్ని ఈ స్కూల్కి పంపిస్తే వీళ్ళు ఇక్కడ ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నారు. ఇంతవరకు పేరెంట్స్ మీటింగ్ లేదు. ఈ సంవత్సరంలో పేరెంట్స్ మీటింగ్ లేదు. ఈ సంవత్సరంలో పేరెంట్స్ మీటింగ్ లేదు. కొత్త బిల్డింగ్ అని చెప్పారు. 2-3 మంత్స్ టైం ఇవ్వండి, మేము డిస్టర్బ్ చేస్తామని చెప్పి డిస్టర్బ్ అవుతారు, కొద్దిగా మేము కవర్ చేసుకుంటామని చెప్పారు. ఆల్రెడీ ఫిబ్రవరి 15 days కూడా అయిపోయింది. లాస్ట్ 1 month ఏప్రిల్లో ఎగ్జామ్సే. ఇంతవరకు కూడా పిల్లలు కనీసం ఒక 20% సిలబస్ కూడా కంప్లీట్ చేసుకోలేదు. వాళ్ళు అది ఇడిచిపెట్టి ఈ విధంగా ఇట్లా తయారు చేస్తారు. వాళ్ళ పిల్లలు ఇట్లా తయారు కావడానికి కారణం ఏంది? గత 1-2 నెలల నుంచి రోజొక్క ఇష్యూ. ఓ రోజు పిల్లలు అద్దాలు వలగొడుతురని, ఓ రోజు సీసీ కెమెరాలు వలగొడుతురని చెప్పి ఇంతకుముందుకు 10th క్లాస్ పేరెంట్ను 10th క్లాస్ పిల్లలు పేరెంట్స్కు పిల్లలకు వీళ్ళు గొడవ పెడుతురు, చక్కగా బయట ఉంటారు. వాళ్ళు మన పేరెంట్స్ మన పిల్లలు వీళ్ళేది అనుకోవాల్సిన, కానీ వాళ్ళు మాత్రం మధ్యలోకి వచ్చి ఇష్యూ ఏంది, ఇంత ఇష్యూ ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంది అని చెప్పి ఒక్క టీచర్ కానీ ప్రిన్సిపాల్ కానీ ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకునే సందర్భం లేదు. మనతోని పాటు ఇంకొక విద్యార్థి వాళ్ళ మమ్మీ కూడా ఉన్నది. అమ్మ చెప్పండి, ఎందుకోసం వచ్చారు ఇక్కడికి శ్రీ చైతన్య స్కూల్కు? ఏం జరిగింది? మా బాబును సారు ఇట్లా కొట్టిండట. ఎవరు మేడం? ఏజెం సారు. అయితే ఎందుకు కొట్టిండు, మా బాబు కూడా మాకు ఇంటికి వచ్చాయని చెప్పలేడు. అయితే ఎందుకు ఇట్లా మీ బాబు ఇట్లా తప్పు చేసిండు, ఇట్లా గోడ మీద గలీజ్గా రాసిండు అని మా ఆయనకు ఫోన్ చేస్తే మా ఆయన వచ్చిండు ఇక్కడికి. వచ్చినాక ఏమైంది ఇట్లా అంటే, మా బాబు తప్పు చేసేటోడు కాదు, అట్లా ఏదైనా ఉంటే మొండి మాటలు మాట్లాడతారు కానీ అట్లా రాయడు సార్ అని మా ఆయన అన్నాడట. అంటే రాసిండు, మీ బాబుని తీసుకొని మీరు వర్రి, అవసరం లేదు, టీసీ ఇచ్చేస్తా, తీసుకొని పోమ్మన్నాడట. టీసీ రాసినాక కూడా చేతిలో పెట్టే టైంకి ఆయన ఇంకోసారి వచ్చి తీసుకొని లోపలికి వెళ్ళిపోయిండట. వెళ్ళిపోయినాక ఇంటికి తోలుకొచ్చాడు. ఏమైందిరా, కడుపు నొస్తుంది అంటే, మరి ఎందుకు కడుపు నొస్తుంది అని మేము అడిగినాం. అడిగితే ఏమన్నాడు, మమ్మీ నాకు సార్కి ఇట్లా కొట్టిండు, ఇట్లా చేతులు ఒడిపెట్టి నాకు సార్ కొట్టితే నాకు ఇట్లా కడుపు నొస్తుంది మమ్మీ అంటే, ఎందుకని కొట్టిండ్రా, నువ్వేం చేసినావు అంటే, నేను గోడ మీద రాసిన దానికి నేను రాయలేదు అన్నా కానీ అట్లా వంగబెట్టి కొట్టిండు, నన్ను కొట్టి బొనికాయ మీదికి లావట్టి ఇట్లా ముక్కు పట్టి బొనికాయ లావట్టి మీదికి లావట్టిండు మమ్మీ, నన్ను కొట్టిండు అని చెప్పిండు. ఫస్ట్ నుంచి ఈ స్కూలు ఫుడ్ నుంచి ప్రాబ్లం సార్. ఫస్ట్ టీచర్ ప్రాబ్లమే, ఫుడ్ ప్రాబ్లమే. ఒక టీచర్ ఉంటే ఒక టీచర్ రాడు. ఇప్పటికి కూడా ఇంగ్లీష్ సార్ లేడు. ఇంకా ఇప్పుడు మొన్న ఒక సారు లేరుట, వాళ్ళే గొడవ పెట్టుకుంటున్నారు. మొత్తం చెత్త తయారు చేసారు సార్. అంటే శ్రీ చైతన్య విద్యాలయం అంటే విద్యార్థులకు మంచిగా చదువులు చెప్తారు, మా పిల్లలను మంచి భవిష్యత్తు ఉంటుందని పేరెంట్స్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తే, కానీ మా విద్యార్థులకు కనీసం ఇక్కడ ఫుడ్ ఉండదు, కనీసం చదువు కూడా చక్కగా చెప్తలేరు. ఆ పిల్లలు లొల్లి పెట్టుకుంటే కనీసం పిల్లలకు చదువు చెప్పడానికి టీచర్లు కూడా సరిగా ఉండలేరు. నెలకో టీచర్ మారుతున్నారు. అసలు ఈ సంవత్సర కాలంలో పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టలేరు అని చెప్పి ఇటు పేరెంట్స్ అంటున్నారు, అటు విద్యార్థులు అంటున్నారు. ఎవరైతే టీచర్ అయితే ఉంటాడో ఆ టీచర్ విద్యార్థులకు కేవలం చదువు చెప్పాలి, క్రమశిక్షణగా నేర్పియాలి. కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు అంటే, పిల్లలకు బెదిరించకుండా పెట్రోల్ పోసి మిమ్మల్ని తగలబెడతాము, మీరు ఏం చేస్తారో వేసుకోరి, మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైలుకైనా పోతామని సిద్దిపేట శ్రీ చైతన్య విద్యాలయంలో వీళ్ళకు పిల్లలను ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఇంత పెద్ద సంస్థలు పెట్టుకుంటే లక్షల ఫీజులు వసూలు చేసుకుంటే ఆ పేరెంట్స్ దగ్గర వాళ్ళు కాయ కష్టం చేసుకొని పిల్లలను ఎక్కడి నుంచో తీసుకొచ్చి హాస్టల్ వసతి ఉంటుంది అని, పిల్లలు మంచిగా చదువుకుంటారని, పై చదువుల కోసం అని వాళ్ళు జాయిన్ చేసుకుంటే ఇక్కడ పిల్లలను ఏం చేస్తారో మాకు తెలియడం లేదు, అసలు మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తలేరని చెప్పి అటు పేరెంట్స్ అంటున్నారు. కెమెరా పర్సన్ రంజితో రాజేష్, సిద్దిపేట.